కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో ఏపీ ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కోర్ కమిటీ ఆదేశాల మేరకు ఎరుకల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పాలవర్తి శ్రీనివాస చక్రవర్తి, జాలగిరి లీలాశంకర్, గురు గోరంట్ల ప్రభాకర్, కలంగిరి విజయుడు మరియు ఎరుకల కులస్తులు, కుల పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడిన కర్నూలు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఎరుకల వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా గౌరవ సలహాదారులు ఎరుకల కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల మద్దిలేటి, ఎరుకల విశ్వనాథ్, జిల్లా చైర్మన్ కోడుమూరు సుంకన్నలను ఎన్నుకున్నట్లు ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలవర్తి శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవనాధారమైన పందుల పెంపకం పట్ల అధికారుల వైఖరి సరైంది కాదని అన్నారు. ప్రత్యేకంగా పందుల పెంపకానికి స్థలం కేటాయించాలని, ఎరుకల అభివృద్ధికి రుణాలు ఇచ్చి వారిని సహకరించాలని కోరారు. ప్రస్తుతం విద్యా అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందారు. కావున అధికారులు సామాజిక వర్గంపై సంక్షేమ పథకాల పంపిణీలో మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎరుకల సేవా సంఘం రాష్ట్ర నాయకులు జాలగిరి లీలాశంకర్, కర్నూలు జిల్లా అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు, జిల్లా గౌరవ సలహాదారుడు ఎరుకల కుమార్, విద్యార్థి సంఘం నాయకులు చంద్రప్ప, నంద్యాల జిల్లా అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు మాట్లాడారు. నమస్కారం అండి. ఏపీ ఎరుకల సేవా సంఘం తరపు నుంచి ఈరోజు కర్నూలు జిల్లాలో కొత్తగా కర్నూలు కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర నాయకులందరూ ఇచ్చేసామండి. ఇచ్చేసి ఈ వేడుకలో పాల్గొన్నామండి. ఇక్కడ ముఖ్యంగా గిరిజనుల్లో ఒక తెగైన ఎరుకల వాళ్ళు అత్యధిక జనాభా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎరుకల వాళ్ళకు అన్ని రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి. ఏ విధంగా అంటే, మాకు రావాల్సిన చట్టసభల్లో పదవులు, రాజ్యాంగబద్ధమైన పదవులు, ఉద్యోగాల్లో అవకాశాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే 6.5% రిజర్వేషన్ మాకు రాజ్యాంగం కల్పించిందండి. రాజ్యాంగం 6.5% రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజు కూడా 1.2% మాత్రమే ఉద్యోగాలు ఉపయోగించుకోగలిగాము. మిగిలిన ఉద్యోగాలన్నీ అలాగే ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోతున్నాయి. వాటిని ఇప్పటివరకు రిలీజ్ చేయడం లేదు. తర్వాత మాకు ఒక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అత్యధిక జనాభా ఎరుకల వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి మాకు ఎరుకల కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తే ఎరుకల వాళ్ళందరూ మేము కూడా ఎదిగి అందరిలో సమానంగా ఉంటాము. తర్వాత ఇంకొకటి ఐటీడీఏ ఒకటి లేదు, మాకు ఎరుకల వాళ్ళకి ఐటీడీఏ లేదు. యానాదులకు ఏమో నెల్లూరు జిల్లాలో, చెంచులకు ఏమో శ్రీశైలంలో ఏర్పాటు చేశారు. కానీ గత ప్రభుత్వాలు ఏవి ఎరుకల వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయినా గుర్తించి మాకు ఒక ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. ఈ 26 జిల్లాలకు కలిపి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎరుకల తెగ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ ఒక ఎరుకల ఐటీడీఏ ఏర్పాటు చేయాలని పత్రికా ముఖంగా కోరుకుంటున్నానండి. మళ్ళీ తర్వాత నల్లమల ఫారెస్ట్ అనుకొని మా వాళ్ళు అనేక మంది జీవిస్తున్నారండి. వాళ్ళందరికీ వెదురు బొంగు తెచ్చుకోవడానికి అవకాశం లేక అనేకమైన అటవీ చట్టాలు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారండి. అటవీ చట్టాలు రావడం వల్ల అటవీ అధికారులు ఫారెస్ట్ లోకి వెళ్లకుండా వాళ్ళని కట్టడి చేశారు. తర్వాత వాళ్ళకున్న జీవనాధారం వెదురు బొంగే. అలాంటి బుట్టలు అల్లుకొని జీవనం సాగించే వాళ్ళు ఈ రోజు రోడ్డున పడ్డారు, జీవనోపాధి కోల్పోయారు. అలాంటి వాళ్ళ కోసము ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి ఎలాంటి పక్షంలోనైనా కూడా వాళ్ళకు ఎదురు బొంగు తెప్పించలేని పరిస్థితిలో వాళ్ళకి రైతు వారీగా తలా ఒక 2 ఎకరాల పొలము ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో, అట్టడి వర్గంలో ఉండి ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో అలాంటి కుటుంబాలకి ప్రభుత్వం 2 ఎకరాల పొలం ఇచ్చి వాళ్ళు పొల సదుపాయాలు, వాళ్ళు సాగు చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు, పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన విత్తన సదుపాయాలు ఇవన్నీ కల్పిస్తే మా ఎరుకల ప్రజలు కూడా
భావకుల ప్రజలు కూడా ఎదుగుతారని నేను పత్రికా ముఖంగా తెలియజేయడం అనేదండి. దయచేసి ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించవలసిందిగా, ఏకలవ్య జయంతిని అధికారికంగా ప్రకటించవలసిందిగా మేము ఈ రోజు ఈ సభాముఖంగా కోరుతున్నామండి. గతంలో వాల్మీకి జయంతిని అధికారికంగా ప్రకటించారు. గతంలో మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఏకలవ్యుడు యుగ పురుషుడు భారతంలో ఉన్నాడు, గతంలో అతని త్యాగ నిరతి చాలా గొప్పదని చెప్పారు. ఆ ముఖ్యమంత్రి వర్యులు మా ఎరుకల జాతిని గుర్తించి ఏకలవ్యుడి జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ తీసుకుంటున్నానండి. ఈ రోజు కొత్తగా ఈ జిల్లాకు మేము అధ్యక్షుడిని ఎన్నుకున్నామండి. ఆ అధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. ఈ రోజు నుంచి మా సంఘంలోకి వచ్చి కులం కోసం, జాతి కోసం, మా ఎరకల కోసం అహర్నిశలు పనిచేసి మా జాతి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చట్టసభల్లో మన వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏమనంటే ఏర్పాటు చేస్తారని అతను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు జాలగిరి లీలాశంకర్ అండి. నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ ఎరుకల సేవా సంఘం. ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాసరామ గారు, మన ఇప్పుడు మాట్లాడిన అన్న గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న మన జాలగిరి లీలాశంకర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గారికి, మనకి రాష్ట్రం నుండి వచ్చిన ప్రతి నాయకులకి, మన కర్నూలు జిల్లా కుల పెద్దలకి అందరికి పేరు పేరున నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఇప్పుడు ఎందుకంటే నేను ప్రజెంట్ కర్నూలు 34వ కార్పొరేటర్ ఉన్నాను. కావున మా ఎరకల వాళ్ళకి ఏమి ఉపాయం, మనకి గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి కానీ ఎవరికి అందుతున్నాయో ఎవరికి లేదని నాకు అర్థం కాక మా వాళ్ళ అందరికి, మా ఎరకల పచ్చిత ఈత బెర్రలు అల్లుకునే వాళ్ళు, మా కులం వాళ్ళు కూడా ఎవరికి ఏ లోను లేదు, ఎక్కడ ఎవరు తింటున్నారు ఎవరు లేదనేది మాకే అర్థం కాకుండా పదవులు కూడా లంబాడలకి ఆదివాసులకి పదవులు ఇస్తున్నారు. మా ఎరకల వాళ్ళని ఒక ఎస్టీ అని ఉంది కానీ మా ఎరకల వాళ్ళకి ఎక్కడైనా ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏదన్నా కానీ పదవులు ఇవ్వడం లేదు. మొత్తము ఎంప్లాయీస్లు కానీ ఏదైనా కానీ ఆదివాసులు లంబాడలు తీసుకుంటున్నారు కానీ మా ఎరకల వాళ్ళకి అందడం లేదు. కానీ మా కర్నూలు జిల్లా ఎరకల వాళ్ళు మా అందరము ఈ రోజు రాష్ట్ర ప్రజలు అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాసరావు కర్నూలు జిల్లాకి అధ్యక్షుడు పదవి నాకు ఇవ్వడం జరిగినది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కానీ మా కర్నూలు జిల్లాలో ఏది జరిగినా కానీ ఎస్టీ తరఫున నేను ముందుండి పోరాడాలని నా మనస్ఫూర్తిగా వచ్చినాను. ఏది వల్ల ఏరే వాళ్ళక మరి ఏదో డబ్బు కాసి ఇచ్చుకోవడం అది ఇచ్చుకోవడం వచ్చినాను ఎవరెవరు రకం అనుకోవచ్చు. ఎవరు అపార్థాలు చేసుకున్నా నాకేం బాధ లేదు. మనము ఎరకల జాతిలో పుట్టినాం కాబట్టి ఎరకల సేవ చేయాలనుకున్నాము. ఎందుకంటే నాకు కూడా కొన్ని నాకే జరిగినాయి, బెదిరియడం కానీ ఏదైనా కానీ కొన్ని మీకు మీడియా మిత్రులకు కూడా తెలుసు. కానీ ఇట్లా నాకే జరిగిందంటే నేను ఒక అన్ని రకాల నేను ఉన్నవాడికి కూడా నాకు ఇంత రంగం జరుగుతుందంటే మా ఎరకల వాళ్ళకి ఇంకెంతమందికి ఏం జరుగుతుంది. నేను ముందుండి కర్నూలు జిల్లాలో ఎవరైనా కానీ మా ఎరకల వాళ్ళకి ఏమన్నాయం సరే నేను ముందుండి నడిపిస్తానని నేను అందరికి మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. ఏపీ ఎరకల సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా మన వెంకటేశ్వర గారిని, కార్పొరేటర్ వెంకటేశ్వర గారిని ఎన్నుకోబడినది మన రాష్ట్ర అధ్యక్షులు వచ్చి. అందున ఈ సందర్భంగా ఏం మాట్లాడుతున్నానంటే, మన పందులని పెంచుకోవడానికి స్థానికంగా లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా మాకు సపరేట్ కార్పొరేషన్ నిర్మించి మాకు లోన్లు ఇచ్చి మాకు పందులు పెంచుకోవడానికి ఆధారాలు పెంచాలని ఎరుకల సంఘానికి మాత్రం చేయాలని కోరుకుంటూ నా ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. నా పేరు కుమార్, నంద్యాల జిల్లా అల్లగడ్డ మండలము అహోబిల గ్రామము. నా పేరు నవసారి వెంకటేశ్వర్లు. నేను 28 సంవత్సరాలు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా కొనసాగినాను. మా భార్య 3వ ఇప్పుడు కూడా కొనసాగుతుంది, సర్పంచ్ గా కొనసాగుతుంది. నా కొడుకు మండలం ఉపాధ్యక్షుడు. మేము అన్ని ఉన్నాము. మా కులానికి ఎప్పుడు ఏం జరిగినా నా చేతన సహాయం అనేది నేను అందరికీ అందిస్తానన్నాను. నా దగ్గరికి నా పేరు తెలిసిన వాళ్ళు నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నా చేతన సహాయము దండిగా చేస్తూనే ఉన్నాను. ఉద్యోగస్తులకు కానీ ఏ ట్రాన్స్ఫర్ కానీ ఏమైనా కానీ ఎవరిని పట్టుకొని అన్ని రకాలుగా మా కుల సంఘం
తరఫున మా ఎరికల గిరిజన జాతులకు అందరికీ కూడా నేను సాయం చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు కూడా మేము చేసేదానికి అందరము ఉన్నాము. ఈ జిల్లాలో చంద్రప్పని ఉన్నాడు, ఆయన కూడా మాతో పాటు కొంత రాజకీయంగా ఏదన్నా వచ్చిన కూడా ఎదుర్కొంటాడు, ఏదన్నా పిలిచితే వచ్చాడు, ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడతాడు. మాకు ఇప్పటికి 5 మాసాలు అయింది. 5 మాసాలంటే నన్ను మా వాళ్ళు అందరినీ ఊరు చేర్చినారు. నన్ను ఇప్పటికీ ఊళ్ళోకి రాజకీయ నాయకులు నన్ను ఇప్పటికి కూడా ఊళ్ళోకి రానిలేదు. నన్ను ఓర్చలేక నేను అన్ని అంగులతో నేను ఉన్నాను, తక్కువ లేదు, నేను బాగా ఉన్నాను. నాకు ప్రాపర్టీ ఉంది, రాజకీయంగా 45 సంవత్సరాల అనుభవం ఉంది. కుల సంఘాలలో 35 సంవత్సరాలు కుల సంఘాలలో తిరుగుతున్నాను. నాకు అన్ని అనుభవం ఉంది, రాజకీయ బలం ఉంది, కుల సంఘం బలం ఉంది, అన్ని అంగులు ఉన్నాయి. నన్ను ఇప్పటికీ రాజకీయ నాయకులు నన్ను అహోబలం నా గ్రామంలోకి నన్ను పోనీకుండా ఉన్నారు. ఈ అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా దయచేసి నన్ను మీ మీడియా వాళ్ళు కూడా నా పేరు కొంతమందికి తెలిసింటుంది, నా పేరు వెంకటేశ్వర్ అని. మీరు కూడా మంచిగా సహకరించి మంచిగా రాసి పోలీసులకు కొద్ది గుర్తింపు వచ్చేటట్టుగా వాళ్ళు నన్ను మంచిగా సహకరించుతారని నేను మిమ్మల్ని కోరుకుంటూ నా పేరు నాసారి వెంకటేశ్వర్. ఎరుకుల ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఇవాళ కర్నూలు అంబేద్కర్ భవనంలో ఏపీ ఎరుకుల సేవా సంఘం తరఫున జిల్లా స్థాయి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము గతంలో పనిచేసినటువంటి ప్రజలపైన వ్యక్తిగత కక్షలకు పూనుకోవడం మంచి కాదని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలలో మా ఎరుకుల సోదరులు కూడా పనిచేస్తుండడం జరుగుతూ ఉంది. ఎవరైతే బాగా పనిచేశారో అటువంటి వారిపైన కక్ష కట్టడం మానుకోవాలని చెప్పేసి కూడా పోలీసు వారిని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రభుత్వం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం దిగితే ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ ఎరుకుల ప్రజలపైన కక్షలు మానుకొని వారిని ప్రశాంత జీవనం సాగించే విధంగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి కూడా మేము ఎరుకుల ప్రజాప్రతినిధులుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎరుకుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎరుకలను అభివృద్ధి పరచంలో నడిపించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నా పేరు రాజీవ్ చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్.